ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారి యొక్క జీవితాన్ని మొత్తం కూడా నాశనం చేసేది వీళ్ళే. అయితే ఈ రాశి వారి జాతకం ప్రకారం వారి జీవితంలో ఎలాంటి సుఖాలను పొందుతారు, అలాగే ఎలాంటి కష్టాలను అనుభవిస్తారు, అదేవిధంగా ఈ రాశి జాతకులు వారి యొక్క జీవితకాలంలో ఏ స్త్రీ వల్ల వారు అశుభ ఫలితాలను పొందుతారు, అలాగే ఒక స్త్రీ వల్ల మీరు ఎటువంటి కష్ట నష్టాలను ఎదుర్కొంటారు, అదేవిధంగా ఎలాంటి వ్యక్తులకు వీరు దూరంగా ఉండాలి అనే వివరాలతో పాటుగా జీవితంలో మరిన్ని సత్ఫలితాలు పొందటానికి ఈ రాశివారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ రాశివారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఏ రంగంలో ఉన్నా నాయకులుగా వ్యవహరించడానికి ఇష్టపడతారు. ఒక రకంగా చెప్పాలంటే సహజ సిద్ధంగానే వీరికి నాయకత్వ లక్షణాలు అలవడతాయి. అలాగే ఈ రాశి వారిలో జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఏ విషయంలోనైనా సరే ముందడుగు వేసి సమస్యలను పరిష్కరిస్తారు. అలాంటి ఆలోచనలు, సమయస్ఫూర్తి, చాకచక్యం ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది. ఎవరితో అయినా సరే తొందరగా కలిసిపోతారు. ఆత్మాభిమానాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు ఈ రాశివారు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఈ రాశి వారిని భయపెట్టి లొంగ తీసుకోవటం అనేది దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి. అయితే ఈ రాశివారు ఎంతో ఉన్నత స్థానంలోకి వెళ్ళినా కానీ ఏదో సాధించాలి అన్న తపన వీరిలో అధికంగా ఉంటుంది. ఈ తపనతో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. అయితే అభివృద్ధి సాధించాలన్న తపన వీరిని సుఖ జీవితానికి దూరం చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్టతకు కూడా ప్రాధాన్యతనిస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గడిస్తారు. ఈ రాశివారు వంశ ప్రతిష్ట, కుల గౌరవాలకి కూడా ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఇతర కుల, మత వర్గాలను మాత్రం ద్వేషించరు. చేసిన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారం కూడా చేసుకోరు. కఠినమైన స్వభావం కలవారు అన్న ముద్ర వీరిపైన పడుతుంది. స్నేహితులు, స్నేహిక వర్గం వీరి చేత కొంత ఆలస్యంగానైనా సరే పని చేయించుకోగలుగుతారు. ఈ రాశి వారిని భయపెట్టి లొంగ తీసుకోవడం అనేది దాదాపుగా అసాధ్యమనే చెప్పుకోవాలి. తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మినా నమ్మకపోయినా లక్ష్య పెట్టరు. 100% వీరు అనుకున్న విధంగా జరుగుతాయి. కానీ వైఫల్యం చెందిన 10% వీరికి పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం చేయవలసిన పరిస్థితి వస్తుంది. సంస్థల స్థాపన, విస్తరణ ధ్యేయంగా ఈ రాశివారు వ్యవహరిస్తారు. ఉద్యోగుల పట్ల, వారి యొక్క విధుల పట్ల వీరికి ఒక స్పష్టమైన అవగాహన కలిగి ఉంటారు. ఈ రాశివారు స్నేహితులను వెనకంజ వేయకుండా ఆదుకుంటారు. పరాయి స్త్రీల వలన ఇబ్బందికి గురవుతారు. సాహస క్రీడల పట్ల అభిమానము మెండుగా ఉంటుంది. క్రీడలు, సాంకేతికము, భూమి, న్యాయ, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలలో రాణిస్తారు. భాగస్వాములతో కలిగే విభేదాలు జీవితంలో మలుపును తెస్తాయి. ఈ రాశి వారికి మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి. అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వల్ల నష్టాలను సంభవించే అవకాశం ఏర్పడుతుంది. వైద్య రంగంలో రాణిస్తారు. అబద్ధాలు చెప్పడం అంటే ఇష్టపడరు. సోమరితనం అంటే అయిష్టాన్ని కలిగి ఉంటారు. ఈ రాశివారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితంలో రాణిస్తారు. స్త్రీలకు సంబంధించిన విషయాలు వివాదం కానంత వరకు ప్రతిష్టకు భంగం ఉండదు. స్త్రీలకు సంతానం, జీవిత భాగస్వామి విషయాల్లో సమస్యలు ఎదురైనా క్రమంగా సమసిపోతాయి. జ్యేష్ఠ సంతానం విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ రాశివారు స్వతంత్ర అభిప్రాయములు కలవారుగా ఉంటారు. వీరికి స్వతంత్రంకు ఎవరైనా అడ్డు వచ్చారంటే ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు. అయితే వీరికి స్వతంత్రం ఇచ్చినచో ఎంతటి ఘన కార్యాలైనా సరే సులభంగా పూర్తి చేస్తారు. ఎలాంటి విషయాల వల్ల వీరిలో అహంకారం మరియు నిర్లక్ష్యం పెరిగే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి వీరిలో ఉన్న ఇటువంటి ధోరణి వీరి పతనానికి కూడా దారితీయవచ్చు. ఈ రాశి వారికి ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావం ఉంటుంది. ఈ కారణం చేత ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు. వీరి శరీరము చాలా శక్తివంతమైనది. పెద్ద వ్యాపారాలు నిర్వహించుట వీరికి వెన్నతో పెట్టిన విద్య. చక్కటి సంభాషణ చాతుర్యము వీళ్ళకి ఉంటుంది. వీళ్లకు ఉన్నటువంటి వాగ్ధాటితో వేలాది వ్యక్తులను సమీకరించి మహాకార్యాలను కూడా సాధించగలుగుతారు. వీరిని అనుసరించేవారు వీరికి విధేయులై ఉండి ఎంతటి దుష్కర కార్యాలనైనా పూర్తి చేయగలుగుతారు. అచంచలమైన మనోనిశ్చయము, సాహసము వీరి లక్ష్యాలు. ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉండే అవకాశం ఉంది. మీరు కొన్నిసార్లు ఆలోచించకుండా ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు.
ఈ రాశి వారికి సాహసమే ఊపిరి. ఇతరులను సులభంగా సమకూర్చుకొని నాయకత్వం వహించుట వీరికి జీవలక్షణం. మేషరాశి వారు లక్ష్య సాధనలో ఎంతటి త్యాగానికైనా కూడా వెనుకంజ వేయరు. కొనుగోలు చేసిన ఆస్తుల్లో ఈ రాశి వారికి చిక్కుల్లో ఎదురవుతాయి. సొంత వారి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. సొంతవారు వదిలేసిన బాధ్యతలు వీరి తలపైన పడతాయి. తీర్చుకున్న తర్వాత సొంతవారి వల్ల సమస్యలు ఎదురవుతాయి. తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతారు. ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రం ఈ రాశివారు అస్సలు తట్టుకోలేరు. ఏ విషయంలోనైనా సరే స్వయంగా అధికారాన్ని కోరుకుంటారు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు. స్వాభిమానం, ఆదర్శం, అందరికంటే గొప్పగా జీవించాలన్న కుతూహలం వీరిలో ఎక్కువగా ఉంటుంది. అయితే వీరికి ఆవేశం చాలా ఎక్కువగా ఉండటం వల్ల వీరికి నష్టం చేకూరుతుందని చెప్పుకోవాలి. దీనివల్ల అనేక చిక్కుళ్ళు కూడా కొని తెచ్చుకుంటారు. వీరిలో ఒక చెప్పుకోదగ్గ గుణం ఏంటంటే ఎవరు ఎన్ని తప్పులు చేసినా క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు. కానీ మోసం చేస్తే మాత్రం సహించలేరు. మోసం చేసే వాళ్ళకి ఎంత వీలైతే అంత దూరంగా ఉంటారు. మోసం చేయటం, నమ్మించి నట్టెంట ముంచటం, కపట ప్రేమ చూపించడం వీరి లక్షణాలు కానే కాదు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు తమ సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టడం, వారిని చదువులో తీర్చిదిద్దడం వెన్నతో పెట్టిన విద్య. ఈ రాశి వారు తమ జీవితంలో సహనము, ఓర్పు, వినయము, లౌకిక జ్ఞానము అలవర్చుకున్న అపజయం అనేది వీరి చెంత చేరదు. ఈ రాశి వారికి మొండితనం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు. ఆ పని పూర్తయ్యేదాకా నిద్ర పట్టని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు వీరికి నిద్ర ఉండదు, మనశ్శాంతి కూడా ఉండదు. కనుక వీరు సుఖంగా ఉండరు, ఎదుటివారిని సుఖంగా ఉండనివ్వరు. ముఖ్యంగా ఈ రాశి వారు జీవితంలో చూసుకున్నట్లయితే వీరి జీవితం మొత్తం వీరి నాశనాన్ని ఒక స్త్రీ కోరుకుంటుంది. అటువంటి స్త్రీలకు మీరు చాలా దూరంగా ఉండాలి. అంటే మీ జీవితం యొక్క కుటుంబ సభ్యుల్లో కావచ్చు, లేకపోతే మీ స్నేహితులు కానీ బంధువుల్లో కానీ ఇటువంటి ఒక స్త్రీ ఉంటారు. అంటే వారు మీ శ్రేయోభిలాషులు వలె కనిపిస్తూ ఉంటారు, కానీ మీ యొక్క నాశనాన్ని కోరుకుంటారు. ఈ రాశిలో ఉన్న స్త్రీలు కానీ పురుషులు కానీ జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే మీ జీవితంలో నాశనం కోరే స్త్రీ మీ చుట్టుపక్కనే ఉంటారు. వారు మీతో ప్రేమపూర్వకంగా మాట్లాడుతారు, మీ శ్రేయోభిలాషుల వలె నటిస్తారు. అయితే మీరు ఎదుటి వ్యక్తులు ఎటువంటి వారు అని గమనించి మీరు ముందుకు సాగడం అనేది చాలా ఉత్తమం. అంటే అనవసరమైన సలహాలు ఇచ్చి మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరిచే ప్రయత్నం చేస్తారు. మీ గురించి చెడుగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తారు. మీ ముందు ఒకలా, మీ వెనకాల ఒకలా మాట్లాడుతూ ఉంటారు. వారి యొక్క సలహాలు మీరు ఆలోచించకుండా పాటిస్తే చాలా నష్టపోవలసిన పరిస్థితులు ఎదురవుతాయి. అలాగే సంఘంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగిన మీరు సంఘంలో అవమానపడే పరిస్థితులు కూడా వస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి స్త్రీలు మీ ఇరుగు పొరుగున ఉండొచ్చు, కుటుంబ సభ్యుల్లో ఉండొచ్చు, అంటే తోబుట్టువుల్లో కానీ, వారి యొక్క భార్య కావచ్చు, లేకపోతే మీ బంధువుల్లో ఎవరైనా కావచ్చు. కానీ మీ యొక్క నాశనాన్ని కోరుకునే స్త్రీ మీకు జీవితకాలం పాటు ఉంటుంది. కాబట్టి వారెవరో గుర్తించి మీరు వారికి ఎంతో దూరంగా ఉంటే అంత మంచిది. లేకపోతే కనుక మీరు అనేక రకాల ప్రమాదాలను మీరు కొని తెచ్చుకున్న వారవుతారు. వారిచ్చే సలహాలు పాటించే ముందు ఆ సలహాలు పాటిస్తే మీకేం జరుగుతుంది, మంచి జరిగే అవకాశం ఉందా లేదా, చెడు జరుగుతుందా, అంతకుముందు మీరు వారు ఇచ్చిన సలహాలు పాటిస్తే మీకు మేలు జరిగిందా, కీడు జరిగిందా, ఇవన్నీ కూడా ఆలోచించి అంచనా వేసుకొని మీరు ముందడుగు వేయాలి. ముఖ్యంగా గుడ్డిగా అందరినీ నమ్మి మీరు మోసపోకూడదు. అది మీ చుట్టుపక్కల వారు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఉద్యోగం చేసే చోట కావచ్చు, వ్యాపారం చేసే చోట కావచ్చు. ఇలా ఏ రంగంలో ఉన్న వారికైనా సరే మీ జీవితంలో ఒక స్త్రీ నాశనం కోరుకుంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఈ రాశివారు ఈ విషయంలో జాగ్రత్త పడకపోతే మాత్రం చాలా విధాలుగా మీరు నష్టపోయే ప్రమాదం కూడా కనిపిస్తోంది. అలాగే జీవితంలో ఉత్తమ ఫలితాలను పొందటానికి ఈ రాశివారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ఈ రాశివారు ఎక్కువ దాన ధర్మాలు చేస్తే జీవితంలో ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందుతారు. అలాగే శివారాధన చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు. ప్రతిరోజు ఉదయం స్నానం చేసి సూర్యభగవానుడికి నమస్కరించుకొని అర్ఘ్యం సమర్పించండి. ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా వాటి నుంచి మీరు బయటపడతారు. అలాగే గ్రహ దోషాలను తొలగించుకోవడానికి ఈ రాశివారు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు లేదా మొదలు పెట్టేటప్పుడు తీపి పదార్థాలు తినడం వల్ల మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితిని బట్టి లేని వారికి సహాయం చేయండి. అన్నదానం, వస్త్రదానం చేయండి. పశుపక్షాదులకు తాగడానికి నీరు, తినడానికి ఆహారం ఏర్పాటు చేస్తే చాలా మంచిది. గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మాల యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి. ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాన్ని చదువుకో.
ఈ పరిహారాలు మీకు అశుభ ఫలితాలను శుభ ఫలితాలుగా మారుస్తాయి. సో చూసారు కదండి, ఈ రాశి వారి జీవితకాలంలో మొత్తం ఏ స్త్రీ నాశనం కోరుకుంటుంది, వీరి జీవితకాలం మొత్తం ఎటువంటి వారితో జాగ్రత్తగా ఉండాలి, ఎవరికి దూరంగా ఉండాలి అనే అంశాలతో పాటుగా జీవితంలో ఉత్తమమైన ఫలితాలను పొందడానికి రాశివారు చేయవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.